మరి మాలోని సభ్యుడు కాకుండా మాకు అండగా అనేక వేదికలలో అండగా నిలుస్తున్న సోదరులు పక్కా జడ్సన్ గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పక్కా జడ్సన్ గారు ఒక సామాజిక కార్యకర్తగా మరి అన్ని సమస్యల మీద పోరాటం చేస్తూ మరి మా సమస్య కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది. మాకు అండగా కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు దాకా, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు దాకా, అలాగే అసెంబ్లీ వేదికగా కూడా ఎన్నో తన బలమైన వాణిని వినిపిస్తున్నారు. వారికి మా పక్షాన ఇంకోటి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా, మానవ హక్కుల కమిషన్ కూడా మా యొక్క వాణిని వారు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చేస్తూ మా అండగా ఇస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. మీ సేవలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి ఇటు సభను ఉద్దేశించి మా యొక్క కన్వీనర్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చెప్పు మీ సమస్య. కొత్తగా 2024 మార్చ్ నుండి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపు రాష్ట్రంలో 16,000 మంది ఉన్నారు. అయితే ఆ 16,000 మందిలో దాదాపు 3,000 మంది కొంతమంది కోర్టు ద్వారా, కొంతమంది పైరవీల ద్వారా వాళ్ళు బాక్యాలు రావడం జరిగింది. అయితే మిగతా 13,000 చిల్లర మందికి ఇంకా బాక్యాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ బకాయిలు అనేటిది మేము ఒక ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము దాచుకున్నటువంటి ఒక డబ్బు, ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బు, జీపీఎఫ్ కావచ్చు, జీఐఎస్ కావచ్చు, టీజీఎల్ఎస్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, ఇట్లాంటి మాకు దాచుకున్న డబ్బు మాకు ఇవ్వకుండా మా డబ్బును ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. అట్లా వాడుకోవడం వల్ల చాలామంది రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు వారు జీపీఎఫ్ నుంచి కానీ అమౌంట్ రాక వాళ్ళు చాలామంది శారీరకంగా, మానసికంగా, ఆర్థిక ఇబ్బందులకు గురై వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక, బిడ్డల పెండిలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఈఎంఐలు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళు అనారోగ్యానికి గురై దాదాపు 40 మంది చనిపోవడం జరిగింది. ఆ 40 మంది లోపల వాళ్ళు చాలా ఆర్థిక పరిస్థితులు. ఇప్పటికీ మేము ఫోన్ చేసినాం, మన ధర్నా కార్యక్రమాన్ని ఫోన్ చేసినప్పుడు దాదాపు 200 మందికి ఫోన్ చేస్తే వాళ్ళ బాధలను చెప్పుకున్నారు. సార్, నాకు పెరాల్సి వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు డబ్బులు లేవు, నా ఇల్లుకు రెవెన్యూలు పోలీసులు వచ్చి నా ఇల్లుకు తాళం వేసిపోయారు సార్, నేను వేరే ఇళ్ళల్లో కిరాయికి ఉంటున్నా అని వాళ్ళ బాధలు చెప్పుకోవడంతో మాకు బాధ అనిపించింది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా పక్షాన మా డబ్బులు మాకు ఇవ్వాలి. మాకేదో బిచ్చమేసినట్టుగా ఒకసారి జీపీఎఫ్, ఒకసారి జీఐఎస్, ఒకసారి రకరకాలుగా అట్లా కాకుండా గత ప్రభుత్వాలు ఏ విధంగా ఇచ్చినాయో రిటైర్డ్ కాగానే 1-2 నెలల మొత్తం డబ్బులు కేటాయించినాయి. ఆ విధంగానే మాకు ఈరోజు కూడా ఖచ్చితంగా ఈ 15 రోజులలో మా డబ్బులు మాకు ఒకటేసారి మాకు ఇస్తే మా జీవితాలు బాగుపడతాయని మేము భావిస్తూ ఉన్నాం. చాలామంది మన ఎస్ఐ గారు, పాపం వరంగల్ ఎస్ఐ గారు, అతను బిడ్డ పెళ్లి చేస్తే కొంత అప్పు తెచ్చి పెళ్లి చేసిండు. పెళ్లి చేసేంత క్రమం లోపల ఆ ఇద్దరు కుటుంబాల మధ్యలో కొంత డిస్ప్యూట్ అయిపోయి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది చూసి తట్టుకోలేక తండ్రి స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈవెన్ కొండారెడ్డిపల్లి గ్రామంలో కొండయ్య అనేటువంటి ఒక ఆయన రిటైర్డ్ ఆయన పాపం బెడ్ మీద పండుకొని నా అమౌంట్ వస్తే నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటా, ఆ అమౌంట్ చూసినా చచ్చిపోవాలనుకున్నటువంటి సందర్భంలో ఆయన ప్రెస్ వాళ్ళకి అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా డబ్బులు రాక ఆయన తెల్లారు మరణం చనిపోయింది. ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికి 40 మంది చచ్చిపోయారు. ఇక ముందు ఇటువంటి సావులు ఆపాలంటే
మా డబ్బులు మాకు ఒకే దఫా చెల్లించాల్సని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాని పక్షం లోపల మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోతాం, ఏదో తాడు పడి తెలుసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము మాకు అండగా ఉన్నటువంటి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేలకు 119 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఎంపీలకు ఇచ్చారు, మంత్రులకు ఇచ్చారు, మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు, మాజీ మంత్రులకు ఇచ్చారు. అందరూ కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకు చలనం లేకుండా అయిపోయింది. ఈవెన్ మా సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇంకా డబ్బులు రాలేదు. కొందరు పేపర్లలో వచ్చినాయి అంటుర్రు, కొందరు రాలే అంటుర్రు. అది ఏమైనా క్లారిటీ ఇంకా రాలేదు. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఒకే దఫ ఒకటేసారి మొత్తం అమౌంట్ రిలీజ్ చేయండి. పెద్ద మొత్తం అమౌంట్ ఏం కాదు. మీరు పెట్టిన ఖర్చులలో మా ఖర్చు ఏం పెద్ద ఇది కాదు. మీరు మూసినది ప్రక్షాళన అన్నారు, తెలంగాణ తల్లి విగ్రహాలకు అన్నారు, ప్రపంచ సుందరరేఖ ఖర్చు పెట్టిర్రు. దాంట్లో కొంత ఖర్చు మాకు ఇచ్చేస్తే మేమంతా కూడా బాగుపడతాం, ఎవరు చావుకుండా ఉంటారు. దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే మా ఒకే దఫ చెల్లించాలని కోరుతూ ఒక లేని పక్షంలో ఉధృతం చేస్తాం. మాకు ప్రతి వాళ్ళు అండగా ఉన్నారు. బక్కా జర్సన్ గారు మాకు అండగా ఉన్నారు. వాళ్ళు కూడా మీకు మేము మద్దతు ఇస్తామని చెప్పారు. వారికి ఈ కార్యక్రమం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కింద పెట్టి మైకులు కాబట్టి దీని కింద పెట్టు డిస్టర్బ్ కాదు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి సిద్దిపేట జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పానగల్ రాములు గారు, సోమగారి నాగిరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, రాజయ్య గారు, రామలింగారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, మరి అందరి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక 2 నెలల క్రితం నేను సచివాలయానికి ఒక వేరే రీప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నా దగ్గరకు ఇద్దరు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ మరి ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని కలిసి బయటకు వచ్చి నా ప్రెస్ మీట్ చూసి వాళ్ళు పక్కన నిలబడి వాళ్ళు ఒక రీప్రజెంటేషన్ నాకు చూపించడం జరిగింది. అప్పటికి 12 మంది చనిపోయింది ఇప్పటి వరకు. మరి రిటైర్మెంట్ బకాయిలు మాకు వస్తలేవు సార్, ఇది పరిస్థితి అని మొత్తం చెప్పినప్పుడు నేను ఆ 12 మంది యొక్క పేర్లు అన్నీ తీసుకొని మరి జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఒక ప్రెస్ రిలీజ్ చేసిన. ఆ ప్రెస్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కడు రాత్రి నాకు దాదాపు 200 ఫోన్లు వచ్చినాయి. అందులో భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి ఒక లేడీ ప్రిన్సిపల్ ఆమె క్యాన్సర్ వచ్చి దాదాపు 30 లక్షల రూపాయలు ఆమె ఖర్చు అయ్యి ఇంకా కీమోథెరపీ పోతా ఉన్నా అప్పుల పాలు అయిపోయినా. ఇది పరిస్థితి సార్, జెన్యూ ఇష్యూ అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. 13వ నంబర్ 12 మంది చనిపోయింది నేను కేసు వేసిన. 13వ నంబర్ కొండయ్య సార్, రేవంత్ రెడ్డి గారి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన చనిపోయే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిండు. అసలు డబ్బు వచ్చే ముందు డబ్బు నేను చూసి చచ్చిపోతానా, చూడకుండా చచ్చిపోతానా అనే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇంకోటి, ఆయన హాస్పిటల్లో ఉండి వైద్యం తీసుకునే పరిస్థితి లేక ఆయన ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకుంటే చనిపోయాడు. ఆయనకు పైసలు దురదృష్టవశాత్తు ఆయన డబ్బు ఆయన అనుకున్నట్టే అనుమాన పద్ధతిగానే డబ్బు చూడకుండానే చనిపోయాడు. ఇక 13వ నంబర్ అది. ఇక అటు నేను రోజు నంబర్ లెక్క పెట్టుకుంటా, ఇంకో నంబర్ రావద్దు అనుకున్నా. అయితే మొన్న దినాన మరి నేను 5వ తారీఖు రోజు చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన దాని యొక్క పోస్టర్ ఇందిరా పార్క్ దగ్గర నేను రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ రోజు అనుకున్నా 41 మంది యాటికి చనిపోయినారు, 42వ నంబర్ ఉండొద్దు అని అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన. కానీ రాత్రి 11 గంటలకు నాకు ఇంకొక మెసేజ్ వచ్చింది. ఈ సార్ పేరు ఎన్ వెంకటేష్, ఇది 42వ నంబర్. ఇది ఎన్ వెంకటేష్ సార్, ఆర్ఎన్బి ఎస్సీన సూపరింటెండెంట్ ఇంజనీరు, 31/12/2025 రోజున, అంటే ఇది చివరి మరణం, 42వ మరణము. వెంకటేష్ సార్ యంగ్, దాదాపు రిటైర్డ్ అయ్యి అప్పుడే ఒక 1 మంత్ ఆమె రిటైర్డ్ అయ్యి ఆయన చనిపోవడం జరిగింది. ఈ విధంగా 42 మంది చనిపోయినా మరి ఇయాటి వరకు ప్రభుత్వం అసలు ఏమి కానట్టుగా, అసలు ఏం అయినట్టుగానే మాకు అనిపిస్తలేదు, అసలు ఏం కానట్టుగానే ఉంది. నేను అనుకుంటే రౌండ్ ఫిగర్ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నా అని అనుకుంటున్నా.
అంటే 50 నంబర్ అన్నా 100 నంబర్ అన్నా ఇంత నంబర్లు అయితే కరెక్ట్ మాకు ఉంటుంది, మాకు జర చలనం వస్తుంది, అప్పుడు ఏమైనా ఇస్తామని ప్రభుత్వం ఏమైనా అనుకుంటుందా ఏందని అనుమానం వస్తుంది. నేను ఇందులో నంబర్ 1 గవర్నర్ గారికి పిటిషన్ నంబర్ 1 ఇచ్చిన, పిటిషన్ నంబర్ 2 ఇచ్చిన, పిటిషన్ నంబర్ 3 ఇచ్చిన. మూడోసారి మాత్రం గవర్నర్ గారి కార్యాలయం ముందు రాజ్భవన్ ముందు నేను బైఠాయించిన, ధర్నా చేయడం జరిగింది. ఎందుకు చేసిన మూడోసారి అని అంటే నా దగ్గర కాగ్ రిపోర్ట్, నేను అన్ని సాఫ్ట్ కాపీలునే మీకు పంపిస్తాను. కాగ్ రిపోర్ట్లో 2023-24 16,842 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్లస్ వాళ్ళ జీపీఎఫ్, వాళ్ళ ఏరియర్స్, వాళ్ళ ఏమేమి ఉన్నాయో అవి మొత్తం ఇవ్వడానికని 2023-24 బడ్జెట్లో ఉన్నది. 25వ సంవత్సరము అంటే పోయిన సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఉన్నాయి. మరి ఇది కాగ్ రిపోర్ట్లో ఈరోజు బాజాబ్తా చెప్పింది. కాగ్ రిపోర్ట్లో వచ్చిన తర్వాత అసలు దీనిపైన ఒక చర్చ లేదు, ఏం లేదని గవర్నర్ గారికి ఇచ్చిన. ఈరోజు తెలంగాణ గవర్నర్ గారి డ్యూటీ ఏంటి సార్? తెలంగాణలో ఆర్టికల్ 21 కాపాడడం ఆయన కీలకమైన పాత్ర. ఆర్టికల్ 21 ఏంది? పూర్తిగా హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులను కాపాడడంలో ఆయన బాధ్యత. ఈరోజు 42 మంది చచ్చిపోయినా అసలు తెలంగాణలో ఏం జరుగుతుందంటే ఆయన ఉండడేంది అంటే తెలంగాణ అసలు గవర్నర్ గారు ఎవరు అని చెప్తే ఈయన 22 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పెద్ద ఎత్తున దంగా ఫసాద్ జరిగింది. అంటే చాలా సంపుకోవడాలు జరిగినాయి, కొన్ని గుళ్ళు టెంపుళ్ళు అన్ని రకాల కూల్చివేతలు జరిగినాయి, చాలా మారణ హోమం అనేది త్రిపురలో జరిగింది. మాకు ఇటువంటి క్యాండిడేట్ ఫుల్ ఫిట్ అని చెప్పి తీసుకొచ్చుకొని ఇలా గవర్నర్గా పెట్టుకున్నారు. ఇలా తెలంగాణ ఇన్ఛార్జ్ లెక్క బీజేపీకి ఇన్ఛార్జ్ లెక్క ఆయన పనిచేస్తుంది, కానీ ఇక్కడ రైట్స్ కాపాడడంలో లేదు. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ కాగ్ రిపోర్ట్ పైసలు డైవర్ట్ అయినాయో డాక్యుమెంట్తో సహా సాక్ష్యాలతో సహా గవర్నర్ గారికి ఇచ్చిన్నో, గవర్నర్ గారు ఇప్పటికీ 42 మంది అంటే అప్పటికి 35 మంది చనిపోయినారు. ఇంతమంది చనిపోయిన ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ రాష్ట్రపతి గారికి పంపాలి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు ఆర్థికంగా చాలా చతికిల పడిపోయింది. రిటైర్మెంట్ పైసలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈరోజు వాళ్ళకు రాజ్యాంగ భద్రత వాళ్ళకు ఉన్నది. వీళ్ళు అపాయింట్మెంట్ అయిన కాంచెలి రిటైర్మెంట్ అయ్యి వీళ్ళు కాలం చెల్లే వరకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకు రాజ్యాంగ భద్రత ఉంటుంది. కాబట్టి వాళ్ళ పైసలు వాళ్ళకు ఇయ్యలేక ప్రభుత్వం ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు రాష్ట్రపతి గారు మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పేసి రాష్ట్రపతికి ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ తెలంగాణ గవర్నర్ గారు పంపాలి. కానీ అది పంపలేదు కాబట్టి నేను ఆయన ఆఫీస్ ముందు నేను ధర్నా చేసిన. నంబర్ 1. రెండవది, ఈరోజు అదే కాగ్ రిపోర్ట్ను ఆధారం చేసుకొని పైసలు డైవర్ట్ అంటే అలా తప్పు లెక్క చూపించినందుకు అప్పుడున్న టెలికాం మినిస్టర్ రాజా గారు జైలుకు పోయినరు. మరి తమిళనాడు ముఖ్యమంత్రి కూతురు కరుణానిధి గారి కూతురు కల్మోలి జైలుకు పోయింది. తర్వాత ప్రభుత్వం మారినాక చిదంబరం గారు కూడా జైలుకు పోయింది. మరి ఇంత సీరియస్ ఇష్యూ పైన ఇన్ని మరణాల పైన ఎందుకు చర్చ జరుగుతలేదు? ఏ పార్టీ కూడా ఎందుకు మాట్లాడతలేరు? నేను మొన్న 5వ తారీఖున ఈ నెల బీఆర్ఎస్ ఆఫీస్కు పోయి మరి కాగ్ రిపోర్టు మొత్తం డాక్యుమెంట్ సహా బీఆర్ఎస్ ఆఫీస్లో నేను ఆ సెక్రటరీ గారికి ఇచ్చిన, ఆఫీస్ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చిన. ఇవి దయచేసి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇద్దరికి అందించండి. దయచేసి మాట కాగ్ రిపోర్ట్ పూర్తిగా తప్పుదో పట్టించిండ్రు, ఇంకో ఇంతమంది మరణాలు అయినాయి అని చెప్పి నేను మొత్తం డాక్యుమెంట్, ఇంకో డాక్యుమెంట్ కూడా ఇచ్చిన, మన ఆదాయాల మీద ఇచ్చిన. ఈరోజు ఆదాయం అని అంటే ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఇట్నే మన టీజీఓ అక్కడ వెస్ట్ బెంగాల్ మన దగ్గర యూనియన్ లీడర్ లెక్క ఉండరు కదా గట్టోళ్ళు, వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసారు. మా పీఆర్సీలు ఇస్తలేరని కేసు వేస్తే అక్కడ మమతా బెనర్జీ తరఫున అక్కడ ప్రభుత్వ కపిల్ సిబాల్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి వాదిస్తుంది. ఏమని వాదించిందంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చాలా ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడి ఉన్నది, వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు, కాబట్టి వీళ్ళకు పీఆర్సీ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు పిటిషన్ చేసింది, అక్కడ పెండింగ్. నేను అది రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత మరి తెలంగాణ ఈరోజు లాభాలలో నష్టాలలో ఉందా అని చెప్పి తీసి చూస్తే లాభంలోనే ఉన్నది. లాభంలో ఉందని నేను ఎట్లా చెప్తానంటే, ఈరోజు మనం ప్రతి దాని మీద పెట్రోల్ మీదకి వెళ్ళి డీజిల్కి వెళ్ళి ప్రతి దాని మీద ఈరోజు జిఎస్టీ అంటే ప్రతి మనిషి డైలీ బైక్ ఉన్నోడు ప్రతి ఒక్కరు 50 రూపాయలు ప్రభుత్వానికి ఇస్తూనే ఉన్నాడు. ఇక అందులో కేంద్రానికో 25 రూపాయలు పోతే రాష్ట్రానికో 25 రూపాయలు. అంటే తెల్లారు లేస్తే ఈ తెలంగాణలో ఉన్నోళ్ళు ప్రతి బండోళ్ళు తెల్లారు రోజు ప్రభుత్వ ఖజానా నింపుతూనే ఉన్నారు. వేరే దుకాణం పక్కన పెడదాం, ఇవైతే డైలీ దింపుతూనే ఉంటారు అని ఆ లెక్క నేను తీసుకున్నాక మొట్టమొదటిగా రాజ్యాంగంలో ఉన్న మొట్టమొదటి అంటే ఎక్స్పెండిచర్ల కలెక్షన్ చేసుకున్న ఒక ఎత్తు, ఎక్స్పెండిచర్ల మొట్టమొదటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది రాజ్యాంగంలో. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏంది? ఫస్ట్ ప్రభుత్వాలకు జీతాలు ఇవ్వాలి,
అప్పుడు నేను చూసిన ప్రభుత్వం జీతాలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఫస్ట్, ఇది ఇంత ఇంపార్టెంటా అని చెప్పి నేను చూసినప్పుడు ఈరోజు రాష్ట్రపతికి వెళ్ళి ప్రధానమంత్రికి వెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ సచివాలయం వరకు వీళ్ళు ఎక్కడ ఏ జీవోలు పాస్ చేసినా ఏ తీర్మానాలు పాస్ చేసినా ఇది అమలు చేయాల్సింది ఈ ఉద్యోగులే. అందుకనే మొన్న దినాన మన ఒక పదం వాడిండు హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడు, ఈ రథచక్రాలు, ప్రభుత్వ రథచక్రాలు అని వాడిండు. ఆ పదం ఎందుకు వాడినంటే ఈ రెండింటి మధ్యలో కూడా వీళ్ళు సంధానకర్తలు, ఆ వచ్చే ప్రతిఫలాలు అందించడాలు వీళ్ళ కీలక పాత్ర. కాబట్టి వీళ్ళు డిస్టర్బ్ అయితే గవర్నమెంట్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ జీతాలకి వెళ్ళి మొదలు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే అంత కమిటెడ్ బడ్జెట్లో నంబర్ 1 అది. నంబర్ 2 రెండవది ఏంటంటే నువ్వు అప్పులు కట్టవచ్చు, వడ్డీలు కట్టవచ్చు. రెండవది ఇక మూడో దానికి ఈ పథకాలు అనేది లేనే లేవు. ఏది ఈ పుట్టింటికి పట్టు చీరలు, ఈ ఫ్రీ బస్సులు, ఇవన్నీ ఎందుకు లేవు? ఈరోజు ఆత్మగౌరవంతో మన తెలంగాణ ఏర్పడ్డది, మిగిలిన బడ్జెట్తో మన తెలంగాణ ఏర్పడ్డది. ఈరోజు అప్పున్నోడు బక్క జెర్సన్ అనేటోడు ఈయనకు 100 రూపాయలు అప్పు ఉంటే నాకు ఆత్మగౌరవం లేనట్టు. నాకు ఆత్మగౌరవం ఎప్పుడుంటే ఈయన 100 రూపాయలు ఈయనకి ఇస్తేనే నాకు ఈ సొసైటీలో వాల్యూ ఉంటుంది. ఈయన అప్పు ఎగ్గొడితే నేను వాల్యూ ఉన్నట్టు కాదు. అటువంటిది ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయడానికి 5 లక్షలు ప్రాజెక్టుల తర్వాత ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఈరోజు ఉన్నప్పుడు మరి మనకు ఆత్మగౌరవం ఉందా, కనబడుతుందా? అంటే ఇది ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే ఈరోజు తెలంగాణ ఉన్న మొగోళ్ళకి ఎవ్వరు కూడా ఆత్మగౌరవం లేదు. ఇది 3వ పథకం గురించి నేను సాహసిస్తున్నా చెప్పడానికి. ఈరోజు కరువు కాటకాలాలు ఉన్నప్పుడు, సరి అయిన పాడి పంటలు లేనప్పుడు కూడా ఒక మొగోడు తన అమ్మకు, తన అక్కకు, తన చెల్లెకు, తన భార్యకు, తన పిల్లలకు దసరాకు పట్టు చీరలో ఏదో ఒక చీర కొనే దమ్మైనకు ఉండే. కానీ ఈరోజు మన ఆత్మగౌరవ తెలంగాణ వచ్చినాక ఈ తెలంగాణ ప్రజలకు, వాళ్ళ భార్యలు, వాళ్ళ ఇంటిలో ఉన్న ఆడపడుచులకు చీర కొనే దమ్ము లేదు. కాబట్టి మేము చీరిస్తున్నామని చెప్తున్నాం. ఆ చీర కాదు ఇంకా మంచి చీర ఇస్తానని చెప్పేసి ఇప్పుడు ఈ పట్టెలు మొదలుపెట్టిండ్రు. అదేందా నంబర్ 1. రెండవది బస్ కిరాయిలు. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి బస్సు ఎక్కుతారు. ఈయనకు, వీళ్ళ అమ్మకు, వీళ్ళ అక్కకు, వీళ్ళ తమ్మునికి, వీళ్ళ చెల్లెకు టికెట్ చేసే దమ్ము తెలంగాణ మొగల్లో లేదు. నీ టికెట్ నువ్వు తీసుకో, వాళ్ళ టికెట్ నేను ఇస్తా అని అంటారు. ఇవన్నీ లేవు రాజ్యాంగంలో. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో లేదు. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేనప్పుడు ఈరోజు బలవంతంగా అటువంటి పథకాలు ఈరోజు మన మీద రుద్దుతున్నప్పుడు ఈరోజు ఇసువంటోళ్ళు 42 మంది కాదు, ఒక ఉద్యోగులు మనకు 42 మంది, ఇంతకంటే ఎక్కువ మంది ఈరోజు చనిపోయే పరిస్థితులు ఉన్నది ఈరోజు. దానికి ఈరోజు ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు మేధావులు ఎక్కడికి పోయినరు? తెలంగాణ వస్తే అట్లుంటుంది, తెలంగాణ వస్తే ఎట్లుంటుంది, తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగులకు చెప్పి వీళ్ళ నౌకరీలు చేసుకుంటే, ఆంధ్ర సర్కారు ఉన్నప్పుడు కూడా, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి వీళ్ళ పైసలు, వీళ్ళ జీతాలు కానీ ఏవి కానీ టైం టు టైం ఇచ్చేది లేదు. మా గవర్నమెంట్ వచ్చినాక మేము తీసుకుంటాం, మా గవర్నమెంట్ వచ్చి మేము నౌకరు చేస్తామని నిరుద్యోగులు క్వశ్చన్ పేపర్ చింపి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలేదు. ఇది కల్వకుంట్ల కవిత గారు మరి ఎందుకు చింపిండ్రో వాళ్ళ పేపరు 2016 ఎగ్జామ్ చెప్తారు ఆమె మాట్లాడాలి, ఆమె ఎందుకు చింపింది అనేది. 2016 క్వశ్చన్ పేపర్ లీక్ ఎట్లయిందో అది చెప్పాలి. అది అంటే వాళ్ళు సాహసం చేసి మాకు నౌకర్లు అవసరం లేని చింపిన వాళ్ళకు ఈరోజు ఆ రోజుకెళ్ళి పేపర్లు అమ్ముడు మొదలు పెడితే ఇయాటి వరకు అది కొనసాగుతూనే ఉన్నది. అది ఆత్మగౌరవం. ఈరోజు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో వాళ్ళందరికీ అనేకమైన ఆటంకాలు ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. దీనికోసం ఇంకా ఒక అడుగు ముందుకు వేసిన, అసలు వీళ్ళ డబ్బులు ఎందుకు ఇస్తలేవు? రాజ్యాంగంలో ఉన్నది కదా, ఎందుకు ఇస్తలేవు అంటే రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి వీళ్ళ డబ్బులు ఇస్తలేరు. ఎందుకంటే ఇక్కడ ఒక రహస్యం ఇందులో నేను ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి తవ్వుకుంటూ పోతా ఉంటే వెళ్ళింది ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేను సుప్రీంకోర్టులో ఒక 1000 పిటిషన్లు వేయించిన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంతా వాళ్ళ ఏజీ ఆఫీస్లో ఒక 1000 మంది పిటిషన్లు వేయించిన. అట్లా ఇవన్నీ పోతా ఉంటే అసలు ఇంత భద్రత ఉన్నదానికి ఎందుకు ఇస్తలేరు? ఈరోజు ఎవరు మాట్లాడతలేరు అంటే నేను ఇంకోటి చూస్తే 95% అంటే 100% బీజేపీ ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్కి వెళ్ళి మొదలుపెట్టి లదాఖ్, జమ్మూ కాశ్మీర్ వరకు ప్రతి రాష్ట్రంలో 95% వాళ్ళు ఇచ్చేసిండ్రు. ఏది పిఆర్సీ అంటే 55% అన్ని రాష్ట్రాల్లో అందరికీ ఇచ్చేసిండ్రు. ఒక వెస్ట్ బెంగాల్ హైకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ అండ్ అటువంటిది ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నది. మరి ఈరోజు మేము ఇచ్చినాం, ప్రతి రాష్ట్రంలో మేము ఇచ్చినాం. రేవంత్ రెడ్డి నీకు చేతనైతలేదా? రాహుల్ గాంధీ నీకు చేతనైతలేదా? మా బీజేపీగా ఉన్న కాలం మేము ఇచ్చినామని చెప్పేసి ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈరోజు 8 మంది ఎంపీలు కానీ, ఈరోజు రఘునందన్ రావు గారు కానీ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మీరు క్లెయిమ్ చేస్తలేరు? మా బీజేపీ రాష్ట్రాల్లో మేము ఇచ్చినాము, ఈ తెలంగాణలో మేము ఎందుకు ఇస్తలేమని ఎందుకు క్లెయిమ్ చేసుకుంటలేరు? మీకు మంచిదే కదా. ఈరోజు ఉద్యోగులంతా అక్కడ అంత ఇచ్చిందంట అని చెప్పి కోర్టులు వేస్తారు కదా, మరి ఎందుకు క్లెయిమ్ చేస్తలేరు? దీని వెనుక ఒక కుట్ర. ఎందుకంటే ఈరోజు బీజేపీ, టీడీపీ,
ఇవన్నీ ఎన్డీఏలో భాగస్వాములు. మరి ఎన్డీఏ టీడీపీ ఎట్లా వచ్చింది? తెలంగాణ టీడీపీ లేదు కదా అని మనం అందరం అనుకోవచ్చు. చంద్రబాబుకు హైదరాబాద్ అంటే పగ, తెలంగాణ అంటే పగ. ఎందుకంటే 2014 మరి ఎప్పుడైతే ఇది విభజన హామీల చట్టంలో ఉంది, విభజన చట్టంలో మరి హైదరాబాద్ అనేది 10 సంవత్సరాల పాటు ఉమ్మడి క్యాపిటల్. మరి కేసీఆర్ గారు ఏం చేసినారంటే సంవత్సరం లోపే ఎలగొట్టిండ్రు. ఎట్లా ఎలగొట్టిండ్రు? ఓటుకు నోట్ల ఆయన ఏటుగున్నాడు. ఓటుకు నోట్ల కెమెరాల ఫోన్లు అందరం చూసినాం, ప్రపంచ దేశాలు అందరూ చూసిన ఫోన్లు ఉన్నారు. ఇవాళ కూడా చూడవచ్చు. చంద్రబాబు నాయుడు అక్కడ దొరికిండ్రు. నీవు ఈ కేసులకి నా జైలుకు పోవద్దంటే మర్యాదగా మూటముళ్ళ చదువుకొని అమరావతికి వెళ్ళిపో అని చెప్పి కేసీఆర్ గారు ఎలగొట్టిండ్రు. అది మంచి పని చేశారు. నన్ను హైదరాబాద్కి వెళ్ళి ఎలగొడతావా? నా మురళీమోహన్ అక్కడ ఉన్నాడు, నా హైటెక్ సిటీ అక్కడ ఉంది, నా హెరిటేజ్ అక్కడ ఉంది, నా భూములు అక్కడ ఉన్నాయి, నువ్వు నన్ను ఎలగొడతావా అని పగబెట్టుకున్నాడు. ఆయనతో A1 ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఈరోజు దీనిపైన నేను పగబడతా అని చెప్పి హైదరాబాదు 600 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల ఉన్నటువంటి హైదరాబాదు 2000 కిలోమీటర్లు పెట్టిండ్రు. ఫ్యూచర్ సిటీ అక్కడి దాకా పెట్టిండ్రు. ఈరోజు మీరు చెన్నైలో చూడండి, నార్త్ చెన్నై, సౌత్ చెన్నై, సెంట్రల్ చెన్నై అని ఉంటుంది. బెంగళూరు చూడండి, సౌత్ బెంగళూరు, నార్త్ బెంగళూరు, సౌత్ బెంగళూరు అని ఉంటుంది. ఢిల్లీ చూడండి, ఢిల్లీ కంటోన్మెంట్, సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ అంటారు. మరి హైదరాబాద్ మల్కాజ్గిరి ఒకటి కమిషనరేటు, హైదరాబాద్ ఒక కమిషనరేటు, మరి ఫ్యూచర్ సిటీ ఒక కమిషనరేటు. ఇది ఎందుకు చేయాలి? ఇది ఎందుకు చేయాలంటే ఇవన్నీ కూడా కుట్రల భాగంగా దీనికి హైదరాబాద్ అనే పేరు ఈ 4 దిక్కులు వస్తే దానికి పెద్ద పేరు వస్తుంది. అటువంటి పేరు రావద్దు. ఇవన్నీ కుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళు అనుకున్న టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ను బలి ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలంటే ఈరోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతినిపోయింది. ఇంకో కాగ్ రిపోర్టు 16,000 కోట్ల వాళ్ళ కోట కేసైనా కట్టలేకపోయినరు. ఈరోజు ఆర్థికంగా చెత్తకిల పడిపోయినరు. ఇప్పటికీ 42 మంది చనిపోయినరు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉంటాయి. ఇవి నంబర్ 1. ఒకటి ఆర్థికంగా వెనుకబడ్డదని చూపించడానికి ఒక కారణం. ఇంకో కారణం హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంటుంది. ఎప్పటికెళ్ళి మీరు రికార్డులో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, వస్తుంది. అక్టోబర్ 2024 అక్టోబర్ 27వ తారీఖు వెళ్ళి నవంబర్ 28వ తారీఖు 2024 వరకు 1 నెల రోజు పాటు హైదరాబాద్ మీద 144 సెక్షన్ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మాళ్ళు బంద్ కావు, ఎక్కడున్న సినిమా థియేటర్లు బంద్ కావు, ఎక్కడ షూటింగ్లు బంద్ కావు, ఎక్కడ మార్కెట్లు అంతా బ్రహ్మాండంగా. మరి 144 సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు? సివి ఆనంద్ గారు సంతకం ఉంటుంది, నగర డాక్యుమెంట్ గురించి ఆయన సంతకం పెట్టి బాజాప్తా 1 మంత్ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిందంటే అప్పుడు టీడీపీ వచ్చి అప్పటికి 3 నెలలు దీపావళి వదిలేసి లోకేష్ గారు అమెరికాలో ఉంటారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవు. హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలలో 4 దేశాలు డిస్టర్బెన్స్ ఉన్నది. అందులో ఒక రాష్ట్రం తెలంగాణ, ఇంకో దేశం పాలస్తీనా, అది గాజా. ఇట్లా కొన్ని దేశాలు రష్యా, ఉక్రెయిన్. తర్వాత హైదరాబాద్లో శాంతి భద్రత లేవని ఫ్రేమ్ చేసి పెట్టుబడులు రాకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్న క్రియేట్. నేను ఇవాళకి ఈ ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ సోమాజిలో ప్రెస్ మీట్ పెట్టి 15 రోజులు పెట్టిన. ఇవాటి వరకు ఎవరు ఖండించలే. వి ప్రకాష్ గారు మాత్రం బక్క జడ్స్ అని చెప్పింది 100% వాస్తవం అని చెప్పిండ్రు. అంతేకాకుండా ఈరోజు ఇన్నారెడ్డి గారిని అరెస్ట్ చేసిన అంటారు ఏదో కేసులా. వాస్తవానికి ఆయన కూడా దీని మీదనే ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇచ్చిన తెల్లారి వేరేదేదో పెట్టి ఆయన లోపల పెట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క పైసలు ఇవ్వకుండా, వీళ్ళకు రాజ్యాంగ భద్రత ఉన్న డబ్బులు ఇవ్వకుండా 42 ప్రాణాలు ఈరోజు పోయినా ఈరోజు ఎవరు కూడా మాట్లాడతలేరు. ఇంకోటి హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెట్టినప్పుడు మనం బాగా ఆలోచించాలి. ఈరోజు ఎంఐఎం, బీజేపీ 2 కూడా పాముంగీసా అని చెప్పుకుంటాం. హైదరాబాద్ ఎంఐఎం ఉండడు, ఆయన మాట్లాడాడు నా మీద 144 అని చెప్పినామని. ఈరోజు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉంటారు, కేంద్ర మంత్రి గారు, నా మీద ఎందుకు 144 సెక్షన్ ఆయన మాట్లాడాడు. మరి బండి సంజయ్ గారు ఈరోజు ఆయన హోంమంత్రిగా ఉంటాడు. మరి నా హైదరాబాద్ మీద ఈరోజు అంత బ్రహ్మాండంగా ఉంది, ఫైటింగ్ లేదు, ఏం లేదు, శాంతి భద్రతలు బ్రహ్మాండం. మరి 144 సెక్షన్ ఎందుకు పెట్టినామని చెప్పి ఆయన కూడా అన్నాడు. ఎందుకన్నారు? ఇదంతా ఎన్డీఏ. ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత ఈరోజు మనం 3 పాయింట్లు ముందు పెట్టుకోవాలి. 42 మంది చనిపోయినా, ఈరోజు ఇంతమంది అనారోగ్యం పాలై దవాఖానలలో ఉన్నా, ఈరోజు ఇంతమంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఈరోజు ఇంతమంది ఉన్నా, ఈరోజు భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో పిఆర్సీలు ఇచ్చినా, డిఏలు ఇచ్చినా, ఈరోజు తెలంగాణ మాత్రమే ఎందుకు ఇస్తలేదు అని ఏ పార్టీ అనేది దీని మీద గవర్నర్ గారు మాట్లాడారు. నంబర్ 1. నంబర్ 2, 144 సెక్షన్ పెడితే ఏ పార్టీ మాట్లాడది. నంబర్ 3, ఈరోజు ఇంతమంది చనిపోయిన లాస్ట్ కమ్యూనిస్టులు మాట్లాడు, బయటికి రేవంత్ మన ఏది మేధావులు కూడా ఈరోజు బయటికి ఎవరు రావడు, ఎవరు మాట్లాడాడు. నంబర్ 3, ఈ విధంగా ఇంతమంది దీని వెనుక ఉన్న ఒక భారీ కుట్ర ఏందనంటే కొనసాగుతుంది. మేము నల్గొండలో చేసినాం కార్యక్రమం, భువనగిరిలో అయింది, హైదరాబాద్లో అయింది, మన గవర్నర్ గారు ఇంటి ముందు అయింది, ప్రతి దగ్గర అయింది. రేపటి దినాన 5వ తారీఖు అసెంబ్లీలో మొన్న హరీష్ రావు గారు చాలా బాగా మాట్లాడిండు.
కానీ కాగ్ రిపోర్టు మేము కాగ్ రిపోర్ట్ ఇచ్చినాము. కాగ్ రిపోర్టు తెలంగాణ యొక్క ఏవైతే ఈరోజు ఆర్థిక పరంగా మనకు వస్తున్న కమిటెడ్ బడ్జెట్ ఉందో ఆ కమిటెడ్ బడ్జెట్ను ఫుల్ఫిల్ చేయడంలో ఈరోజు ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈరోజు మీరు రేపటి దినాన ఇంకా 2 రోజులు ఉన్నాయి, ఇవాళ రేపు ఎల్లుండి, ఈరోజు మీరు క్వశ్చన్ అవర్ తీసుకుంటారా, 0 అవర్ మాట్లాడతారా, ఈరోజు మీరు స్తంభింపజేయాలి. నిన్న దినాన టీఎన్జిఓ నాయకులు ఒక చర్చలు అంటారు, మాకు 14,000 మంది రిటైర్ అయినరు, వాళ్ళ ప్రాణాలు మాకు ఇంపార్టెంట్ కాదు, 15 లక్షల మంది ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు మాకు ఇంపార్టెంట్ అని అంటే, మరి ఆ 15 లక్షల మందికి మీరు పిఆర్సీ ఇప్పించిండ్రా? ఆ 15 లక్షల మందికి 5 డిఎల్ పెండింగ్ అవి ఇప్పించగలిగినరా? ఈరోజు 300 ఒక కమిటీలు వేయించారు. కమిటీలు ఎందుకు గాడిది గుడ్డు కమిటీలు. ఈరోజు రేపు మీరు కూడా రిటైర్ కాబోతున్నారు, అవన్నీ మీరు మర్చిపోయినరా? కాబట్టి ఈరోజు వీళ్ళ వెనుక ఈ రిటైర్మెంట్ వెనుక ఉన్నటువంటి భారీ కుట్ర ఏందనంటే, ఈరోజు వాళ్ళు ప్రాణాలు పోతూ ఉంటే ప్రాణానికి విలువ, ప్రతి ఒక్క ప్రాణం విలువ, ఈరోజు ప్రతి ఒక్క ప్రాణం విలువ, అసలు ప్రాణాలకు ఈరోజు మీరు విలువ ఇవ్వకుండా 42 ప్రాణాలు పోతున్న విలువ ఇవ్వకుండా కనీసం వాళ్ళ సందర్శించే ప్రయత్నం చేయని పరిస్థితులలో నిన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరు ఎమ్మెల్యేలు ఎండలో పోయినరు, పోయి వాళ్ళ రీప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మీరు దయచేసి మా తరపున మాట్లాడండి చెప్పిండ్రు. ఈరోజు మేధావులు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు. కాబట్టి 5వ తారీఖు ఉదయం అమరవీరుల స్తూపంకి వెళ్ళి మరి మేము చలో అసెంబ్లీ పిలుపునిచ్చినాం. అందులో భాగంగా మొన్న దినాన పోస్టర్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇగో ఇప్పటి వరకు అమరులైన వారి ఫోటోలు మేము పోస్టర్లో పొందుపరిచినాము. ఇగో ఈ పేర్లు మీరు చదవండి అన్న, ఎంతమంది చనిపోయినారు ఆ పోస్టర్లో ఉన్న పేర్లు మీరు చదవండి. కొన్ని ఇగో ఇవి చదవండి పైన. మీకు కనబడదా? సరే నేను చదువుతా. లేదు సరే పట్టు. సరేలే, మీకు మాకు కనబడతాయి కానీ సరే ఇదిగో సార్ స్లోగానే ఇవ్వండి. ఇదిగో సార్ పట్టుకోండి. జోహార్ తెలంగాణ రిటైర్డ్ అయిన ఉద్యోగులు. జోహార్ తెలంగాణ రిటైర్డ్ అయిన అమరవీరులకు, జోహార్ రిటైర్డ్ అయిన అమరవీరులకు, జోహార్ రిటైర్డ్ అయిన అమరవీరులకు. రిటైర్మెంట్ బకాయిలు వెంటనే, రిటైర్మెంట్ బకాయిలు వెంటనే, రిటైర్మెంట్ బకాయిలు వెంటనే. మా డబ్బులు, మా డబ్బులు, మా బకాయిలు, మా బకాయిలు. థ్యాంక్ యూ సార్.